UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వాటితో కంపేర్ చేస్తే ఎట్లా అవుతుంది అవదు. అట్లాంటివి బోల్డ్ చేసుకుని ఉంటారు వాళ్ళు కూడా. సో దాని వల్ల వాళ్ళు ఏంటంటే నిలకడ లేదు, అది లేదు, ఇది లేదు అంటాడు. కానీ ఆయనకున్న క్లారిటీ, ఆయనకున్న పర్ఫెక్షన్ ఎవ్వరికి కానీ లేదు. అది ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్ కైనా కూడా సరే ఎవ్వరికీ లేదు. రకరకాల మాటలు. ఒకళ్ళేమో దత్తపుత్రుడు అన్నారు, ఇంకొకళ్ళేమో అదే పర్సన్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి చెప్పారు. ఇంకొక మేడం అయితే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని చెప్పింది. అంటే ఇలాంటివన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే 3 పెళ్లిళ్ళు అనే దాని గురించి పాపం చాలా కాంట్రవర్షియల్స్ ఉన్నాయి. అంటే ఎలా ఉంటుందంటే కొన్ని ఏదైనా జరిగినప్పుడు ఇద్దరు మనుషులకి సంబంధించిన విషయం అది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. సో ఏదో జరిగింది మొత్తానికి. సో మ్యారేజెస్ అనేవి ఇట్ హ్యాపెన్స్. అలానే ఎవరిని దూరం చేసుకోలేదు, పిల్లల్ని ఈయనే చూసుకుంటున్నారు, అంతా బాగుండింది, వాళ్ళ బాండింగ్ వాళ్ళు బాగున్నారు, బాగానే ఉంటారు. బట్ జనాల దగ్గరకు వచ్చి రేణు గారు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు, నేను కళ్యాణ్తో మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పేసి. సో నేనేమంటున్నానంటే ఇలాంటివి విన్నప్పుడు మీకు ఎలా అనిపించేది? ఇలాంటి విన్నప్పుడు ఫస్ట్ అయితే కొంచెం బాధపడ్డాను అనమాట. లైక్ ఏంటంటే వీళ్ళకేం ప్రాబ్లము, ఆయనకు లేని బాధ, వాళ్ళ వైఫ్స్కి లేని బాధ వీళ్ళకి ఎందుకు అనేసి అని చెప్పి. కానీ నా దృష్టిలో ఏంటంటే ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడంటే ఏదో ఒక కారణం ఉంటుంది. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు అండర్స్టాండింగ్ లేకపోయినా కాపురం చెయ్యాలి అంటే ఆ కాపురంలో బోలెడు గొడవలు వస్తాయి. ఆ గొడవల్లో మనం చాలా మందిని చూసాము, కొందరు సూసైడ్ చేసుకొని కూడా చనిపోయే వాళ్ళు కూడా చూసాము. సో అట్లా చనిపోవడం కన్నా కూడా ఎవరి లైఫ్ వాళ్ళదని చెప్పి వేరైపోయేసేసి నీ లైఫ్ నీది, నా లైఫ్ నాదమ్మా, మన ఇద్దరికి సెట్ కాలేదు అనేసి అని చెప్పి ఉండే దాంట్లో తప్పు లేదు కదా. ప్రాణం ఉండడం కన్నా కూడా, అంటే ప్రాణం పోవడం కన్నా కూడా ప్రాణాలతో ఉండి దూరంగా ఉన్నా కూడా నువ్వు బాగున్నావు, నేను బాగున్నాను, ఓకే ఫైన్. నీకేదైనా ద్రోహం చేస్తే అప్పుడు తప్పు. ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ చూస్తా ఉన్నాడు, పిల్లల్ని చూసుకుంటున్నాడు. ఇప్పటికి కూడా ఏదన్నా వాళ్ళ ఇంట్లో చిన్న అకేషన్ అయితే కనుక 2 పిల్లలు వస్తారు. అంటే ఇప్పుడు అంటే వాళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంటే వాళ్ళ మదర్ కూడా పంపిస్తారు చెప్పండి. మొన్న ప్రతి ఈవెంట్ లో కూడా సార్ గెలిచినప్పటి నుంచి వాళ్ళ కొడుకు ఆయనతోనే ఉన్నారు. మోడీ గారిని కలవడానికి వెళ్ళినప్పుడైనా, బాబు గారిని కలవడానికి వెళ్ళినప్పుడైనా మొత్తానికి. అండ్ వీటన్నిటితో పాటు పాప ప్రమాణ స్వీకారం అప్పుడు పాప వచ్చింది. అంటే ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా చాలా క్లియర్ గా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు డైవర్స్ తీసుకున్నా కూడా ఒక మదర్ గా ఉండే ఆమె ఫాదర్ గురించి బ్యాడ్ గానే చెప్తారు. లైక్ ఏంటంటే మీ నాన్న వల్ల నేను ఇంత స్ట్రగుల్ అయినాను, అందుకే నేను డైవర్స్ తీసుకోవాల్సి వచ్చింది అని. ఎందుకంటే పిల్లలు ఆల్మోస్ట్ వాళ్ళ మదర్ దగ్గర ఉంటారు కాబట్టి. కానీ అక్కడ రేణు దేశాయ్ గారి దగ్గర అట్లాంటివి లేదు, అట్లాంటివి చెప్పలేదు. కాబట్టి చిన్నప్పుడు అంటే లైక్ వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎట్లాంటి బాండింగ్ ఉందో ఇప్పటికి కూడా అదే బాండింగ్ ఉంది. డివోర్స్ తీసుకున్నప్పటికీ కూడా రేణు గారికి ఆయన అంటే ఇప్పటికి చాలా ఇష్టం. అసలు డైవర్స్ అయిపోయిన తర్వాత అసలుకి పంపించాల్సిన అవసరం లేదు కదా. కానీ ఆమె ఎందుకు పంపిస్తా ఉంది? పిల్లలకి నాన్న అనే వాళ్ళు దూరం కాకూడదు. ఇప్పుడు మేమిద్దరం అనేది వేరే. సో పిల్లలకి ఆ బాండింగ్ ఉండాలనే కదా పంపించేది. కానీ అనుకున్నారా ఎప్పుడైనా, అంటే అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వము అని చెప్పేసి అన్నప్పుడు నిజమేనేమో, మేబీ ఇలాంటివి జరుగుతాయేమో, ఒక్కళ్ళే కాదు అలా చాలా మంది చెప్పారు. దానికి వర్మ గారు కౌంటర్ ఇచ్చారనుకోండి, గేట్ తాకనిచ్చేదండి, గేట్ బద్దలు కొట్టుకొని వస్తారని చెప్పేసి. సో అలా చెప్తున్నాను అనమాట. మీకేమనిపించింది? నేను నవ్వుకున్నానండి, లిటరలీ నవ్వుకున్నాం అనమాట. వీళ్ళేంది దాటనిచ్చేది అనేసి అని చెప్పి. అసలు వీళ్ళు అసలుకి వస్తారా అని కూడా అనుకున్నాం అనమాట మేము. యాక్చువల్ గా అంత సీనే లేదు ఈసారి. నేను లాస్ట్ టైం అయితే ఫిక్స్ అయిపోయినా, ఈవెన్ కూటమిలో ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీలోకి వెళ్తాడు. ఆయన ఒక్కడెళ్ళినా చాలనిపించింది. ఆయన ఒక్కడెళ్ళినా కూడా సరే చాలనిపించింది. బట్ ట్రోల్స్, బీభత్సమైన ట్రోల్స్ ఎలక్షన్స్ ముందు. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎలా అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక జోకర్ని చేసినట్లు చేద్దామన్న ఇదిలో ట్రోల్స్ జరిగాయి. నెగిటివ్ కామెంట్స్, నెగిటివిటీ అంతా క్రియేట్ చేశారు. ఆ టైంలో చాలా మందికి కూడా భయం వేసింది, ఫ్యాన్స్కి కూడా, జనసేన కార్యకర్తలకు కూడా. అమ్మో మనం గెలుస్తామా అని చెప్పి ఒక చిన్న భయం అనేది క్రియేట్ అయింది. సో ఆ టైంలో ఎలా అనిపించింది? నేనైతే ఎక్కడా భయపడలేదండి. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నా కాన్ఫిడెన్స్ అంటే నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కొంచెం ఉంటుంది కదా, నాకు చెప్తానే అనేది ఈసారి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, గెలిచి తీరుతారు. గెలిచిన తర్వాత ఒక్కొక్కరిని ఓ రేంజ్ లో ఆడుకుంటారు వాళ్ళు చేసిన పనులకి. అంటే వాళ్ళు ఏదో తిట్టినారనో లేకపోతే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కాదు, వాళ్ళు ఏవైతే ప్రభుత్వ సొమ్ముని దోచుకోవడమో లేకపోతే ఏవైతే అక్రమ ఆస్తులు ఉన్నాయి, రౌడీజం చేశారో, ఇట్లాంటి వాటి మీదంతా కూడా పోరాడేదానికి ది ఫస్ట్ పర్సన్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే అనమాట. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉండింది, ఎట్టన్నా గెలుస్తారు, ఎన్నన్నా వాక్కొని మనం లైట్
మనం ఇంకా వాళ్ళ ముందర మనం భయపడ్డామని అనుకోండి, వాళ్ళకి ఇంకా ఒక ఛాన్స్ ఇచ్చినట్లుంటది. సో ఫ్యూచర్లో అయితే మిమ్మల్ని కూడా జనసేన పార్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. మేబీ 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 ఇట్ హ్యాపెన్స్. మేబీ. ఓకే. అండ్ బాగుందండి. జనరల్గా ఏంటి అంటే ఒక పొలిటీషియన్ గురించి ఒక కార్యకర్త మాట్లాడడం వేరు, కాకపోతే ఏంటంటే ఒక ఫ్యాన్ అయ్యి ఉండి పొలిటీషియన్ ఒక రకంగా చెప్పాలి అంటే మీరు ఫ్యాన్ కూడా కాదు భక్తురాలని చెప్పారు. మాకంటే మీరు 2 మెట్లు ఎక్కువగానే ఉన్నారు. సో డెఫినెట్గా అంతా మంచిగా జరిగింది. సో ఎవ్రీథింగ్ ఫైన్. సార్ కూడా మంచి మంచి పనులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అంటే చాలా మంది ఓజీ ఎప్పుడు అని అడుగుతుంటే నేను నెక్స్ట్ 3 నెలలు గుంతలు పూడ్చే కార్యక్రమంలో బిజీగా ఉంటాను అని చెప్పారు. మళ్ళీ రేపు పొద్దున గెలిపించాము వెళ్ళి సినిమాలు చేసుకుంటాడు అనకూడదు కదా అని. సో అలా మాట్లాడి అంతా క్లియర్ చేద్దాము అన్న ప్రాసెస్ లో ఆయన ఉన్నారు. అట్ ది సేమ్ టైం మీ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు అలానే కంటిన్యూ చేస్తున్నారు. ఆ విషయంలో పాజిటివిటీ అంతా కూడా జనాలకు స్ప్రెడ్ అయ్యేలాగా. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నేను మిమ్మల్ని చాలా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ జనసేనలో చూడాలి అనుకుంటున్నాను. వన్స్ మీరు జనసేనలోకి వెళ్ళి బిజీ అయిన తర్వాత కూడా నాకు డెఫినెట్ గా ఇంటర్వ్యూ ఇవ్వాలి ఖచ్చితంగా. అండ్ మూవీస్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే మూవీస్ అనేది మీరు మంచి ఆర్టిస్ట్ అని నాకు తెలుసు. సో మూవీస్ లో కూడా మంచి బిజీ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎనీవేస్ ఏదేమైనప్పటికీ కూడా మిమ్మల్ని ఇంకా ఆల్రెడీ యువర్ ప్రూవ్డ్, బట్ ముందు ముందు ఇంకా చాలా సక్సెస్ఫుల్ లేడీగా నేను మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.